ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారద మహర్షి ధర్మరాజుకు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నా అంటే, ఓ మహారాజా విను, పోయిన మహాసంకల్పంబునందు గంధర్వులలోన ఉపబర్హనుండను పేర గంధర్వుండునై పూర్వము మహాకల్పం అన్నమాట. అంటే నేను గంధర్వులలో ఉపబర్హనుండు అనే పేరుతో గంధర్వుడుగా నేను జన్మించాను. నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకు ప్రియుండునై క్రీడించుచు నేను సౌందర్యముతోనూ, దాని తర్వాత అంటే బాగా అందంగా ఉండేవాడిని అని చెప్పడం, మాధుర్య మధురంగా మాట్లాడేవాడిని, గాంభీర్య గంభీరంగా ప్రవర్తించేవాడిని, ఇలాంటి గుణాలన్నీ కూడా నాలో ఉన్నాయి కాబట్టి సుందరులకు ప్రియుండనై, మరి అందమైనటువంటి ఆ సుందరీమణులకు అందరికీ కూడా నేను ఇష్టంగా ఉంటూ క్రీడించుచు వాళ్ళతో క్రీడిస్తూ, ఒక్కనాడు విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్రమని ఎడి అగంబులోన ఈ విధంగా నేనున్నాను. ఒకనాడు ఈ విశ్వాన్ని సృష్టించేటటువంటి ఈ ప్రజాపతులు ఉన్నారే, వాళ్ళంతా కూడా దేవసత్రమని ఏడి యాగంబులో నారాయణ కథలు గానంబు చేయుట కొరకు అప్సరోజనులను గంధర్వులను చేరిన ఆ దేవవ్రతంలో నారాయణుని యొక్క కథలను గానం చేయడానికి ఈ అప్సరోజనులను గంధర్వులను పిలిచారన్నమాట. క్రతువులోనికేను గంధర్వగణముతో కలిసిపోయి, ఆ క్రతువుకు నేను గంధర్వులతో కలిసి నేను కూడా వెళ్ళాను. నేను కూడా గంధర్వుణ్ణే కదా, అందువల్ల కలిసిపోయి విష్ణుగాథలచట కొన్ని పాడి సతులగూడి మోహితుడనై, విష్ణు యొక్క గాథలంతా కూడా నేను అక్కడ పాడాను. సతులగూడి మోహితుడనై ఆ సతులపైన మోహం పెరిగి మైమరచి కర్తవ్యం విస్మరించి ఈ విధంగా హరికీర్తనమాని హరిణాక్షుల పొందు కోసం పరిగెత్తాను అన్నాడు. స్త్రీల పొందు కోసం నేను పరిగెత్తాను, హరికీర్తన మానాను, కర్తవ్యాన్ని విస్మరించాను అన్నాడు. వారి జగందుల పొత్తున వారింగై కొనక తలగి వచ్చిన బుద్ధిన్, వారి జగందుల పొత్తున, వారి జగందులు అంటే పద్మగంధులు ఆ స్త్రీలు అన్నమాట. వాళ్ళ మోహంలో పడిపోయి వారింగై కొనక, ఆ సృష్టికర్తల యొక్క ప్రజాపతుల యొక్క ఆజ్ఞను అనుసరించకపోవడంతో ప్రజాపతులకు వారి రింగి శాపమిచ్చిరి. వాళ్లకు తెలుసుకున్నారు, కోపం వచ్చింది, నన్ను శపించారు. వారింపగరాని రోషవశమున నదిప, అంటే అనివార్యమైనటువంటి కోపం అన్నమాట. వాళ్ళకు వచ్చింది. వాళ్ళు నన్ను ఈ విధంగా శపించారు. వాళ్ళు నన్ను ఏ విధంగా శపించారంటే, పంకజాక్షుని నిచ్చట పాడక, అంటే పంకజాక్షుణ్ణి కీర్తించమంటే కీర్తించకుండా, కామినీ గణము కూడి చనిన కల్మషమున, ఈ కామినీతనంతో కూడి వెళ్ళావు, ఆ పాపం వలన దగ్ధ కాంతి వగుచు, నీ యొక్క కాంతిని కోల్పోయి ధరణీతలంబునం శూద్రజాతి సతికి సుతుడవగుము, భూలోకములో శూద్రజాతి స్త్రీకి పుత్రుడుగా పుట్టు అని చెప్పాడు అన్నమాట. ఇది ఆ ప్రజాపతులు శపించారు అతన్ని అని. ఇట్లా విశ్వస్రష్టలు శపించిన ఒక బ్రాహ్మణ దాసికి పుత్రుండునై జన్మించి, ఈ విధంగా వాళ్ళు ఆ ప్రజాపతులను శపించగా ఒక బ్రాహ్మణ దాసికి పుత్రున్నయ్యాను. అందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున, అక్కడ బ్రహ్మవేత్తలైనటువంటి కొంతమంది పెద్దలకు నేను సేవ చేసిన భాగ్యాన
ఈ మహాకల్పంబునందు బ్రహ్మపుత్రుండని జన్మించితి. ఈ మహాకల్పంలో బ్రహ్మమానసపుత్రుడై జన్మించాను. మరి ఓ ధర్మరాజా, నా పూర్వ వృత్తాంతం ఇది అని అన్నాడు. కౌశలమున మోక్షగతికి గృహస్థుడే ధర్మమాచరించి తగిలిపోవు. అట్టి ధర్మమెల్ల అతి విశదంబుగా పలుకబడి నీకు భవ్యచరిత. ఇదంతా కూడా తన పూర్వజన్మ వృత్తాంతంతో పాటు గృహస్థుడు ఏ ఏ ధర్మాలు ఆచరిస్తే అనాయాసంగా మోక్షపదం అందుకుంటాడో ఆ ధర్మం అంతా నీకు నేను విశదంగా ఆచరించు, గృహస్థుడువై ఆ విధంగా నీవు తరించు అని చెప్పేసి ఆ నారద బ్రహ్మ మన ధర్మరాజుకి ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయాడనమాట. హరి ఓం తత్సత్.